నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 214. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే ఆది తనని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంటే ఒక్కసారిగా కంగారు పడిపోయిన కృతి ఏమండి ఏమైంది అని గాబరాగా అడిగింది. నేను ఇంట్లో నుండి వెళ్ళాక అమ్మకి హార్ట్ అటాక్ వచ్చి స్టంట్ వేశారట. నాకిందాకే తెలిసింది. ఆది మాటలకు ఒక్కసారిగా షాక్ అయిన కృతి అతని మొహాన్ని చేతిలోకి తీసుకుని ఏమంటున్నారండి అని అడిగింది కళ్ళ నీళ్ళతో. అవును కోతి, నా మీద బెంగతో అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందట. 1 year అయిపోయింది ఇప్పటికి. ఇదంతా నా వల్లే. నా గురించి నిజం తెలిస్తే తట్టుకోలేరని చెప్పబెట్టకుండా వెళ్ళాను, కానీ ఇలా ప్రాణాల మీద తెచ్చుకుంటుందని నేను అస్సలు ఊహించలేదు. అమ్మకేమైనా అయ్యుంటే? ఆ ఊహకి ఆది ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంటే బెడ్పై కూలబడి కన్నీటి పర్యంతమయ్యాడు. ఆది ఎలా చిన్న పిల్లాడిలా ఏడుస్తుంటే కృతి మనసు అల్లాడిపోయింది. ఏవండి ప్లీజ్ ఊరుకోండి. ఏడుస్తూ పక్కన కూర్చొని అతన్ని హత్తుకుంది. ఆమె చుట్టూ చేతులు బిగించిన ఆది వెన్నునిమురుతూ, అత్తయ్యకి ఏమి కాదండి, తనిప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. తనకి ఎలాంటి టెన్షన్ లేకుండా మనం హ్యాపీగా ఉండేలా చూసుకోవాలి. మీరు ఇలా ఏడుస్తూ ఉంటే అత్తయ్య తట్టుకోలేరండి అంటూ అతన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ వయసులో వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన నేనే వాళ్ళ గుండె ఆగిపోయే పరిస్థితి తీసుకొచ్చాను. ఏమండి, మీ పరిస్థితి అలాంటిది. మిమ్మల్ని మీరు నిందించుకోకండి ప్లీజ్. ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు మీరు అత్తయ్య ఇద్దరూ బాగున్నారు. ఇవేమీ ఆలోచించకుండా మీరు హ్యాపీగా ఉంటే అత్తయ్య కూడా హ్యాపీగా ఉంటారు. ప్లీజ్, మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను అని ఆది కళ్ళనీళ్ళు తుడిచి హృదయానికి హత్తుకుంది. ఆమె కౌగిలి అతని మనసుకు ఊరటనిస్తుంటే కళ్ళు మూసుకుని ఆది అలాగే ఉండిపోగా అతని తల మీద తల ఆనించి వెన్ను నిమురుతూ ఉంది కృతి. కాసేపటికి తనని వదిలి పక్కకు జరిగాడు ఆది. డిన్నర్ చేద్దాం పదండి, అత్తయ్య వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. లేదు కోతి, నాకు అస్సలు తినాలని లేదు. తినకపోతే నీరసం అయిపోతారు. కొంచెం తినండి ప్లీజ్. మీరు తినకపోతే నేను తినను. ఆది ఇంకేమనలేక సరే అనడంతో ఇక్కడికి తీసుకొస్తాను అని లేచి బయటికి వెళ్ళిన కృతి ఫుడ్ తీసుకొచ్చేసరికి ఫ్రెష్ అయి వచ్చాడు ఆది. ఆది ప్లేట్ తీసుకోబోతుంటే నేను తినిపిస్తాను అని అతనికి తినిపిస్తూ తను తినేసింది కృతి. ఏం ఆలోచించకుండా పడుకోండి, నేను ప్లేట్ పెట్టేసి వస్తాను అంటూ ప్లేట్ తీసుకుని బయటికి వెళ్ళింది కృతి. వాడు తిన్నాడా అమ్మా అడిగాడు కేశవ్. తిన్నారు మావయ్య, మీరేం టెన్షన్ పడకండి. చీన నవ్వుతూ బదిలిచ్చిన కృతి తల నిమిరి కేశవ్ గార్డెన్లోకి వెళ్ళగా కిచెన్లోకి వెళ్ళింది కృతి. వెనకే వచ్చిన ఆది మెల్లిగా పద్మ గది డోర్ ఓపెన్ చేశాడు. ఏదో బుక్ చదువుతున్న పద్మ డోర్ అలికిడికి తల తిప్పి చూసి రానాన్న అని పిలిచింది బుక్ పక్కన పెడుతూ. ఆది దుఃఖాన్ని దిగమింగుకుని వెళ్ళి ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. పద్మ చిన్నగా నవ్వి ఆది తల నిమురుతూ, తలనొప్పి తగ్గిందా నాన్న అని అడిగింది. కొంచెం పర్లేదమ్మా అని ఆమె చేయి తీసుకుని ముద్దు పెట్టుకుని సారీ అమ్మా అన్నాడు ఆది. సారీ ఎందుకు ఆది, ఏమైంది? ఏం లేదమ్మా, చెప్పాలి అనిపించింది అంతే. ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంటుందా? స్ట్రెస్ ఎక్కువగా ఉంటే మానే నాన్న, టైం తీసుకుని వేరే కంపెనీకి వెళ్ళొచ్చు. మరేం ఎక్కువ లేదమ్మా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆది గదిలో లేకపోయేసరికి అతన్ని వెతుకుతూ వచ్చిన కృతి పద్మ ఒడిలో తలపెట్టుకుని మాట్లాడుతూ ఉన్న ఆదిని చూసి చిన్నగా నవ్వుకొని నిశ్చింతగా ఊపిరి తీసుకుని తమ గదిలోకి వెళ్ళింది. కాసేపటికి పద్మ ఒడిలో నుండి లేచిన ఆది ఆమె బుగ్గన ముద్దు పెట్టి గుడ్ నైట్ అమ్మా అని చెప్పగా గుడ్ నైట్ నాన్న అని చిన్న నవ్వుతో బదిలిచ్చింది పద్మ. ఆది బయటకు వచ్చేసరికి కేశవ్ లోపలికొస్తూ కనిపించాడు. గుడ్ నైట్ నాన్న, మార్నింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం, అమ్మకు చెప్పకు. అలాగేరా, గుడ్ నైట్ అని ఆదిని హత్తుకొని ప్రశాంతంగా ఊపిరి తీసుకుని కేశవ్ గదిలోకి వెళ్ళగా వచ్చేసారా, మీకోసమని అత్తయ్య ఇష్టంగా స్వీట్ చేస్తే తిననే లేదు, తినండి అని అతని ముందు పెట్టగా బౌల్ చేతిలోకి తీసుకొని తింటున్న ఆదిని అపురూపంగా చూస్తుంది కృతి. సగం తినేసి మిగిలిన సగం ఆమెకు తినిపించి కప్ పక్కన పెట్టి పడుకున్నాడు ఆది. కప్ కిచెన్లో పెట్టేసి డోర్ వేసి ఆది పక్కన వాలిపోయింది కృతి. ఆమె ఎదపై తల ఆనించి ఆది చుట్టూ చేతులు బిగించగా చిన్నగా నవ్వుకొని హాయిగా కళ్ళు మూసుకుంది కృతి. మార్నింగ్ కేశవ్తో పాటు పద్మను ట్రీట్ చేసిన డాక్టర్తో మాట్లాడడానికి హాస్పిటల్కి వెళ్ళాడు ఆది. డాక్టర్తో మాట్లాడి పద్మ గురించిన డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకున్నాడు. పద్మ హెల్త్ స్టేబుల్గా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్ నోటి వెంట విన్నాక కానీ అతని మనసు కుదుట పడలేదు. డాక్టర్కి థ్యాంక్స్ చెప్పుకొని నిశ్చింతగా ఊపిరి తీసుకుని హ్యాపీగా ఇంటికి చేరుకున్నాడు. అతని రాక కోసమే ఎదురు చూస్తున్న కృతి ఆది రాగానే అతని ఎదురుగా వెళ్ళగా ఆమెను పట్టుకుని ఊపేసి
అమ్మ కండిషన్ స్టేబుల్గా ఉందని, ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పారు డాక్టర్స్ అని అంటూ ఉంటే హ్యాపీగా నవ్వింది కృతి. ఈరోజు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోండి, రేపు ఎర్లీ మార్నింగే కదా పెళ్ళి, నిద్ర ఉండదు మళ్ళీ. ఈ మంత్లో చాలా లీవ్స్ అయ్యాయి కోతి, మళ్ళీ అక్షయ్ పెళ్ళి కూడా లీవ్ తీసుకోవాలి, ఈరోజు వెళ్ళాల్సింది అన్నాడు. సరేలేండి, టిఫిన్ చేద్దాం పదండి అంటూ అతని తీసుకుని కదిలింది. మంగళ స్నానం చేయించి ఉదయ్ను పెళ్లి కొడుకుని చేసి మురిపంగా చూసుకున్న ఉమ, పెళ్ళి కాసేపు పడుకోరా, నైట్ అంతా నిద్రుండదు మళ్ళీ అంది. అలాగే మమ్మీ అని ఉదయ్ గదిలోకి వెళ్ళి పడుకోగానే అన్నయ్య అంటూ భూమి పెట్టిన కేకకి ఉలికిపడి లేచాడు ఉదయ్. అబ్బా ఏంటే కాకిలా అలా అరుస్తున్నావు? మా వదినమ్మ కంగారు పడిపోతుంది, అక్కడ కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేవంటగా, ఇదిగో మాట్లాడు అని ఫోన్ ఉదయ్కి ఇచ్చేసి నవ్వుకుంటూ భూమి బయటికి వెళ్ళగా నుదుటిన కళ్యాణ తిలకంతో బొగ్గన చుక్కతో చీరలో ముద్దుగా ఉన్న మహిని వీడియో కాల్లో చూస్తూ, ఓయ్ నువ్వెవరు, మా మహి ఎక్కడా అని అడిగాడు ఉదయ్ కొంటెగా నవ్వుతూ. చాలే బావా అని సిగ్గుపడుతూ, మరీ వింతగా ఉన్నానా అని అడిగింది మొహం ముడుచుకొని. వింతగా కాదు, కొత్తగా కనిపిస్తున్నావే, పెళ్లి కలతో కలకలలాడిపోతున్నావు. మహి సిగ్గుతో కూడిన నవ్వుతో చూస్తూ, నువ్వు కూడా అదిరిపోయావు బావా, ముద్దొస్తున్నావు, దూరంగా ఉండి బ్రతికిపోయావు. అది సరే కానీ ఎప్పటి నుండి ఫోన్ చేస్తున్నా నీకు, లిఫ్ట్ చేయట్లేదు? సైలెంట్లో పెట్టి ఛార్జింగ్ పెట్టానే, చూసుకోలేదు. అయినా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అంత కంగారు ఎందుకు నీకు, ఎక్కడికైనా పారిపోతానా ఏంటి? ఏమో, ఎవరికేం తెలుసు, ఇంకా డౌటా నీకు అని నవ్వుతూ తల కొట్టుకున్నాడు ఉదయ్. సరే బావా, మమ్మీ పిలుస్తుంది, మళ్ళీ ఫోన్ చేస్తాను, నీ ఫోన్కి పిక్ సెండ్ చేశాను చూడు, నేను కూడా సెండ్ చేసి చూసి తరిస్తాను, బాయ్ ఉమ్మ అని ఫోన్కి ముద్దిచ్చి మహి ఫోన్ పెట్టేయగా చిన్నగా నవ్వుకొని తన ఫోన్ చేతిలోకి తీసుకొని బెడ్పై వాలిపోయిన ఉదయ్ ఒంటి నిండా పసుపు రాసుకొని క్యూట్గా ఫోజులు ఇచ్చిన మహి పిక్స్ను చూడగానే అతని పెదవులపై చిరునవ్వు విరిసింది. మంగళ స్నానం చేయించినప్పుడు పెళ్లి కూతుని చేయించిన పిక్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మురిపంగా చూస్తూ ఉన్నాడు. కాఫీ తీసుకుని గదిలోకి వచ్చిన భువి బోర్లా పడుకుని ఫోన్ చూస్తున్న దర్శన్ను చిరునవ్వుతో చూస్తూ, కాఫీ తీసుకోండి అని పక్క కూర్చుంది. ఇప్పుడు గుర్తొచ్చానా నేను, పుట్టింటికొచ్చాక నన్ను పూర్తిగా మర్చిపోయావుగా, పట్టించుకోవడమే లేదు కినుకుగా అంటూ లేచి కాఫీ అందుకున్నాడు దర్శన్. భువి చిన్నగా నవ్వి, మా అన్నయ్యకి ఒక్కగానొక చెల్లిని, ఈ ఇంటి ఆడపడుచుని, ప్రతిదీ ముందుండి చూసుకోవాలి కదా, పెళ్ళైపోయాక సదా మీ సేవలోనే కదా అంది నవ్వుతూ. దర్శన్ నవ్వి, ఊరికి అన్నానులే కానీ ఏం చేస్తున్నాడు మీ అన్నయ్య అని అడిగాడు కాఫీ తాగుతూ. మీ చెల్లితో ఫోన్లో బిజీ. అయితే మనం కూడా బిజీ అయిపోదామా దర్శన్ ఓరగా చూస్తూ అంటుంటే అతని చూపులకు మాటలకు సిగ్గుపడుతూ చూపు మరల్చుకుంది భువి. చిరుసిగ్గుతో ముద్దుగా ఉన్న ఆమె మోముని చిరు దరహాసంతో చూస్తూ దర్శన్ కాఫీ తాగేగా, మళ్ళీ వస్తాను అని అతని చేతిలో కప్ తీసుకుని వెళ్ళబోతున్న ఆమెను చేయి పట్టుకుని మీదకి లాక్కున్నాడు దర్శన్. సరాసరి అతని మీద పడిపోయి సపోర్ట్ కోసం భుజాలపై చేతులు ఆనించింది. వదలండి, చాలా పనులున్నాయి లోగొంతుకుతో అంటున్న భువిని మరింత దగ్గరికి లాక్కొని, పనిలో పనిగా నా పని కూడా చేసి వెళ్ళు అన్నాడు ఆమె మొహంపై వేలితో రాస్తూ. ఏం చేయాలి కనురెప్పల్ని అల్లాడిస్తూ మెల్లిగా అంటుంటే, ఏం చేయాలంటే అంటూ ఆమె చెంపపై పెదవులు ఆనిస్తూ అంటుంటే చిగురుటాకులా వణికిపోతూ ఉంది భువి. ఆమె మెడవంపులో గాఢంగా ముద్దు పెట్టి, మళ్ళీ వచ్చాక చెప్తా అంటూ దర్శన్ తనని వదిలేయగా అతని మత్తు నుండి తేరుకొని టక్కున లేచి నిలబడింది భువి. దర్శన్ చిలిపిగా నవ్వుతూ కళ్ళెగరేసేసరికి సిగ్గుతో కూడిన నవ్వుతూ చూస్తూ, బయటికి రండి, మా వాళ్ళంతా మీ ఆయన్ని భద్రంగా దాచిపెట్టావా అని టీచ్ చేస్తున్నారు, అందరితో వచ్చి మాట్లాడచ్చు కదా, మామయ్య వాళ్ళు కూడా అడుగుతున్నారు అంది. కొన్ని క్షణాలు ఆమెని చూసి దర్శన్ సరే పద అంటూ తనతో పాటు బయటికి కదలగా ఎదురుగా వస్తూ కనిపించాడు ఉదయ్. ఏంటి బావా, దిష్టి తగులుతుందని గదిలో నుండి బయటికి రావట్లేదా ఏంటి? ఉదయ్ మాటలకు భూవి నవ్వుతూ దర్శన్ వైపు చూసింది. అదేం లేదు ఉదయ్, కాసేపు రెస్ట్ తీసుకున్నాను అంతే అంటూ ఉదయ్ భుజం చుట్టూ చేయి వేసి నడుస్తూ ఉంటే ఊమ పిలవడంతో ఉదయ్ చేతిలో ఫోన్ తీసుకుని అక్కడి నుండి పరిగెత్తింది భువి. నోవోటల్ రాత్రి 8 గంటలు. యూకే క్లయింట్స్ తాము హైదరాబాద్, ముంబైలో కొత్తగా స్టార్ట్ చేయబోయే కంపెనీ ప్లానింగ్ అండ్ కన్స్ట్రక్షన్ డీల్ గురించి మహితో మీటింగ్లో ఉన్నారు. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన మీటింగ్లో మహి ప్లానింగ్ అండ్ ప్రెజెంటేషన్ వచ్చి డీల్ ఓకే చేసుకున్నారు. థ్యాంక్ యూ మిస్టర్ మహిత్ వర్మ, వీఆర్ వెరీ గ్లాడ్ టు వర్క్ విత్ యూ అని యూకే క్లయింట్ జెన్నీ మహికి హగ్ ఇవ్వడంతో కళ్ళు పెద్దవి చేసి మూతి ముడుచుకొని చూస్తుంది వర్ణిక. యూఆర్ మోస్ట్ వెల్కమ్ అన్నాడు మహి సన్నని నవ్వుతూ. జెన్నీ వర్ణికకు షేక్ హ్యాండ్ ఇచ్చి, యూ లుక్ వెరీ ప్రెటీ, యు ఆర్ హిస్ పిఏ రైట్ అని అంటుంటే, ఎస్, పిఏ ఇన్ ద ఆఫీస్, వైఫ్ ఎట్ హోమ్
అంది వర్ణిక వెంటనే. ఆమె సమాధానానికి మహి చిన్నగా నవ్వుకుంటూ చూస్తుంటే, ఓ రియల్లీ, దట్స్ గ్రేట్. యూ బోత్ లుక్ సో గుడ్ టుగెదర్, లవ్లీ కపుల్ అని ఇద్దరి వైపు చూస్తూ అంది జెన్నీ. థ్యాంక్ యూ అని చిన్నగా నవ్విన మహి. క్లయింట్స్ వెళ్ళిపోయాక వర్ణిక వైపు నవ్వుతూ చూశాడు. ఆ జెన్నీ ఏంటండి మీ మీదనే పడిపోతుంది? వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. మిమ్మల్ని తినేసేలా చూస్తుంది. నాకు అస్సలు నచ్చలేదు అంది మొహం వేలాడేసుకొని. అదా నీ బాధ? హగ్ చేసుకోవడం అనేది వాళ్ళ కల్చర్లో ఫార్మల్ గ్రీటింగ్. అండ్ సేమ్ ఏజ్ గ్రూప్ కదా, కొంచెం ఎక్కువ ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంది అంతే. డోంట్ థింక్ మచ్ అన్నాడు నవ్వుతూ. అయినా సరే వేరే అమ్మాయి మిమ్మల్ని అలా పట్టుకుంటే నాకు ఏదోలా ఉంటుంది. నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. అందుకే వెంటనే వెళ్ళింది తను అని నవ్వుతూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు మహి. నువ్వు ఉడుక్కుంటుంటే చాలా క్యూట్గా ఉన్నవారు మహి దరహాసంతో అంటుంటే. చాలండి, ఇంకా ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా? లోపలికి తీసుకెళ్తున్నారు అని అడిగింది సందేహంగా. ఎస్, నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్తో స్పెషల్ మీటింగ్ ఉంది ఇప్పుడు. ఎవరా ఇంపార్టెంట్ పర్సన్ అని అడిగింది మొహం చిన్నగా చేసుకొని. ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే మిసెస్ వర్ణిక మహిత్ వర్మ. మహి ఆర్తిగా చూస్తూ అంటుంటే వాడిపోయిన వర్ణిక మోము వికసించగా పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. చాలా రోజులైంది కదా మనం ఇలా బయట టైం స్పెండ్ చేసి, అందుకే అంటూ ఆమెతో పాటు ముందే రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర ఆసీనుడయ్యాడు. ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేసి సరదాగా మాట్లాడుకుంటూ హ్యాపీగా తినేసి ఇంటికి చేరుకున్నారు. మార్నింగ్ 4 గంటలు. 6 6 అభి వాయిస్ చెవులకు స్వీట్గా వినిపిస్తుంటే మేల్కొన్న 6 మత్తుగా కళ్ళు తెరిచి చూసింది. లేచి రెడీ అవ్వు, పెళ్ళికి వెళ్ళాలి కదా. కాసేపు పడుకుంటాను అభి అని మళ్ళీ కళ్ళు మూసుకున్న 6 తల మీద చేయి వేసి, నీకు ఓపిక లేకపోతే రెస్ట్ తీసుకో, నేను వెళ్ళొస్తాను అన్నాడు. వస్తాను అభి. అందరూ జంటగా ఉంటే మీరు సింగిల్గా ఉంటారా? జస్ట్ 10 మినిట్స్ పడుకుంటాను, గుడ్ నైట్. అభి చిన్నగా నవ్వి, అన్నయ్య వాళ్ళు ఎప్పుడూ రెడీ అయ్యారు, నీకోసమే వెయిటింగ్ అనే మాట పూర్తయ్యేలోపే దిగ్గున లేచి కూర్చున్నారు. ఏంటండి మీరు, ముందే లేపాలి కదా అంటూ ఫాస్ట్గా టవల్ తీసుకుని వాష్రూమ్లోకి పరిగెత్తింది. అభి నవ్వుకొని రెడీ అవుతున్నాడు. ఫాస్ట్గా తలస్నానం చేసి టవల్ చుట్టుకుని వచ్చిన 6 హడావిడిగా వార్డ్రోబ్ వైపు పరిగెత్తుతుంటే 6 మెల్లిగా అంటూ ఆమె భుజాలు పట్టుకుని ఆపిన అభి. తొందరేం లేదు, నిదానంగానే రెడీ అవ్వు. బావ వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తుంటే నిదానం అంటావేంటభి? ఊరికే అన్నాను. అన్నయ్య వాళ్ళు ఇప్పుడే రెడీ అవుతున్నారు. అభి మాటలకు పో అభి అంటూ చిరుకోపంగా చూసింది 6. ఆమె బుగ్గలు పట్టి లాగుతూ, నీ నిద్రమత్తు గురించి నాకు తెలీదా? 10 నిమిషాలని గంట దాకా లేవు, అందుకే ఇలా చెప్పాను. కానీ హడావిడిగా కాకుండా నిదానంగా క్యూట్గా రెడీ అవ్వు అంటున్న అతని చూపు టవల్లో నుండి ఎక్స్పోజ్ అవుతున్న ఆమె పయ్యేద మీదకి మళ్ళింది. పొద్దు పొద్దున్నే నువ్వు ఇలా ఎదురైతే నా చిట్టి గుండె ఏమవ్వాలారు అని గుండె మీద చేయి వేసుకొని అభి వెనక్కి వంగగా అభి ఇంటెన్స్ మాటలకు చూపులకు సిగ్గుతో టక్కున గుండెలకు చేతులు అడ్డుగా పెట్టుకుంది 6. అభి గట్టిగా తల విదిల్చి, బాబోయ్ టెంప్ట్ అయిపోతున్నాను అని మురారి మూవీలో మహేష్లా అంటూ, త్వరగా రెడీ అవ్వు అని ఆమె చెవిలో చెప్పి ముసిముసిగా నవ్వుకుంటూ బయటికి వెళ్తుంటే సిగ్గుతో బుగ్గలు ఎరిపెక్కగా తనలో తానే నవ్వుకున్న 6 చిన్నగా తల కొట్టుకుని డోర్ పెట్టేసి సారీ కట్టుకుని రెడీ అయ్యేసరికి బాబు లేవడంతో వైదేహి స్నానం చేయించి రెడీ చేసింది. మహి, వర్ణిక, నిత్యాయాన్ రెడీ అయి రాగా 2 కార్లలో పెళ్లికి బయలుదేరారు. కార్ దిగుతున్న ఆది ఫ్యామిలీని చూసి నవ్వుతూ ఎదురెళ్లాడు దర్శన్. ఒకరినొకరు పలకరించుకుని లోపలికి కదిలారు. కృతి భువి వాళ్ళ దగ్గరికి వెళ్ళగా ఉదయ్ గదిలోకి వచ్చాడు ఆది. కునికిపాట్లు పడుతున్న ఉదయ్ తల మీద ఒకటివ్వగా, ఇప్పుడారా వచ్చేది అన్నాడు ఉదయ్ ఆవలిస్తూ. ముందొచ్చినా పడుకోవడం తప్ప చేసేదేముందిరా అంటూ పెళ్ళికొడుకుగా రెడీ అయిన ఉదయ్ను నిశితంగా చూసి, బావున్నావురా అంటూ ఉదయ్ బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు ఆది. చిన్నగా నవ్విన ఉదయ్ మేళతాళాలు మోగడంతో పదరా మండపానికి వెళ్ళాలి అంటూ బయటికి కదిలాడు. దేవుడికి దండం పెట్టుకుని కళ్యాణ మండపానికి బయలుదేరారు. వీళ్ళు మండపానికి రీచ్ అయిన కాసేపటికి పెళ్లి కూతురు బంధుజనంతో మండపానికి చేరుకుంది. పెళ్లి బట్టల్లో నిండుగా మహాలక్ష్మిలా నడిచొస్తున్న మహిమను రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు ఉదయ్. అతన్ని గమనించి ఆది చిన్నగా దగ్గగా తలెత్తి చూసిన మహి ఉదయ్ను అడ్మైరింగ్గా చూస్తూ పక్కనే కృతి భువి అల్లరి నవ్వులకు సిగ్గుపడుతూ సువర్ణమాలతో పాటు పెళ్లికూతురి గదికి వెళ్ళిపోయింది. కాసేపటికి అభి, అక్షయ్ వాళ్ళు, నిఖిల్ వాళ్ళంతా చేరుకోగా అబ్బాయిలంతా ఉదయ్ చుట్టూ, అమ్మాయిలంతా మహి చుట్టూ చేరారు. బావా వెళ్దామా? వర్ష పిలవడంతో ల్యాప్టాప్ క్లోజ్ చేసి వర్ష వైపు చూశాడు విశ్వ. గోల్డ్ కలర్ డిజైనరీ శారీలో
క్లాసీగా కనిపిస్తున్న తనని మురిపంగా చూస్తూ బెడ్ దిగాడు. ఫ్లాట్గా ఉండే ఆమె స్టమక్ కొద్దిగా పెరిగి బేబీ బంప్ ముద్దుగా కనిపిస్తుంటే చీర పక్కకు జరిపి చిన్నగా ముద్దు పెట్టిన విశ్వ ఆమె కంటి కాజల్ని తీసి చీరచాటు నడుముకి దిష్టి చుక్క పెడుతుంటే నవ్వుతూ చూస్తుంది వర్ష. ఇప్పుడు పర్ఫెక్ట్ పద అంటూ ఆమె చేయి పట్టుకుని బయటికి నడిచిన విశ్వ వర్ష హీల్స్ వేసుకోబోతుంటే పక్కకి నెట్టి ఫ్లాట్స్ ముందుంచాడు. ఇప్పుడేం పర్లేదు బావా, ఐ కెన్ మేనేజ్ అని అంటున్న వర్ష నోటిపై వేలు పెట్టి అస్సలే వద్దు, పెళ్లిలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, ఎవరైనా తగిలి స్లిప్ అయితే ప్రాబ్లం అవుతుంది, అండ్ వీటిపై ఎక్కువసేపు నిల్చున్నా బ్యాక్ పెయిన్ వస్తుంది అని విశ్వ అంటుంటే ఆర్తిగా చూస్తూ చిన్నగా నవ్విన వర్ష అలాగే బావా అంటూ అతని బుగ్గలు లాగి ఫ్లాట్ ఫుట్వేర్ వేసుకొని అతనితో పాటు కదిలింది. 15 నిమిషాల్లో మండపానికి చేరుకున్నారు. మరి కాసేపటికి కళ్యాణ్, వైషు, రాహుల్, వరుణ్, నిధి వాళ్ళు కూడా విచేయగా అందరూ ఒక దగ్గర చేరి సందడి సందడి చేశారు. కాసేపటికి పెళ్లితంతో మొదలైంది. ప్రాణంగా ప్రేమించిన బావ తన వాడు కాబోతున్నందుకు మహిమ ఆనందం అంతా ఇంతా కాదు. ఆనందంతో మరింత ముద్దుగా మెరిసిపోతున్న ఆమెను మంత్రముగ్ధుడిలా చూస్తూ పంతులు గారు చెప్పేవి శ్రద్ధగా చేస్తున్నాడు ఉది. బంధుమిత్రుల అందరి ఆశీస్సుల మధ్య, తల్లిదండ్రుల ఆనంద బాష్పాల మధ్య వేద మంత్రాల సాక్షిగా మహి మెడలో 3 ముళ్ళు వేశాడు ఉది. మెడలో తాళి చేరిన ఆ సంతోష క్షణాన మాటల్లో చెప్పలేని భావోద్వేగం మహిలో. సంతోషంతో ఆది కళ్ళు చెమర్చాయి. ప్రేమించిన అమ్మాయికి, తల్లిదండ్రులకు చెప్పా పెట్టకుండా పెళ్లిని, తన లైఫ్ని పక్కన పెట్టి తన క్షేమం కోసమే ఆరాటపడ్డ ఉదయ్ పెళ్లి జరగడం అందరికంటే మిక్కిలి సంతోషాన్నిచ్చింది ఆదికి. ఆదిని గమనించిన నిఖిల్ అతని భుజం మీద తట్టగా కళ్ళనీళ్లు తుడుచుకొని చిన్నగా నవ్వాడు ఆది. మన వాళ్ళందరి లైఫ్లో సెట్రా, ఎంత హ్యాపీగా ఉందో అన్నాడు నిఖిల్ ప్రశాంతంగా నవ్వుతూ. అవునరా అంటూ నిఖిల్ను దగ్గర తీసుకున్నాడు ఆది. ఫ్రెండ్స్ అందరి అల్లరి, బంధువుల కోలాహలం మధ్య అట్టహాసంగా ముగిసింది పెళ్లి తంతు. కొత్త జంటకు గిఫ్ట్స్తో విషెస్ తెలిపి అందరూ కలిసి సరదాగా విందు భోజనాలు చేసేసి బరాత్లో చిందులేసేస్తూ పెళ్లిని ఎంజాయ్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. గదిలోకి రాగానే బెడ్పై బోర్ల పడిపోయింది ఆరు. బాబును బెడ్పై పడుకోబెట్టి అవి డ్రెస్ మార్చుకుని ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అదే పొజిషన్లో ఉంది ఆరు. ఓ యారు, అలాగే పడుకుంటావా ఏంటి? చాలా టైర్డ్ అయ్యా అభి, కొంచెం కూడా ఓపిక లేదు. పెళ్ళిలో వద్దంటున్నా వినకుండా ఫుల్గా ఎగిరాక టైర్డ్ అవ్వక ఎనర్జీ వస్తుందా? చీరుకోపంగా చూస్తూ అన్నాడు అభి. కృతి, నిత్య, భూవి కలిసి పట్టుపడితే చేశా అభి, అప్పుడు బాగానే ఉంది కానీ చేశాకే చుక్కలు కనిపిస్తున్నాయి అంటూ అభి ఘాటు చూపులకు మూతి ముడుచుకుంది. నడుంపై చేతులు ఆనించుకుని కొన్ని క్షణాలు తనని చూసిన అభి అడుగు ముందుకు వేసి ఆరు భుజం మీద చీర కొంగు పిన్ను తీయబోతుంటే భుజంపై చేయి పెట్టుకుని ఏం చేస్తున్నావు అభి అని అడిగింది కళ్ళు టపటపలాడిస్తూ. ఓపిక లేదన్నావుగా, అందుకే శారీ చేంజ్ చేస్తున్నా అంటూ అభి చీర లాగుతుంటే టక్కున లేచి నిలబడ్డ ఆరు కొంగు వెనక్కి లాక్కుని నేను మార్చుకుంటాను అభి, ఒక్క 5 మినిట్స్ అంది సిగ్గుపడుతూ. అభి అలాగే దరహాసంతో చూస్తుంటే లేచి అభి మెడలో చేతులు వేసిన ఆరు అతని కళ్ళలోకి చూస్తూ మిమ్మల్ని తట్టుకోవడం చాలా కష్టం సుమండి, చెప్పిన మాట వినలేదని మీ అల్లరితో స్వీట్ రివెంజ్ తీర్చుకుంటున్నారు కదా. నాకు అర్థమైంది మీ అల్లరి తట్టుకునే ఓపిక అంటూ నోటికి చేయడ్డు పెట్టుకొని నాకిప్పుడు ఓపిక బాగానే ఉంది, మీరు పడుకోండి, నేను శారీ మార్చుకొని ఫ్రెష్ అయిపోతాను అంది ముద్దుగా. జస్ట్ 5 మినిట్స్ అని అభి చిన్నగా నవ్వుతూ బెడ్పై వాలిపోయి కళ్ళు మూసుకోగా అతని వైపే చూస్తూ ఫాస్ట్గా చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చిన ఆరు అభి బుగ్గన ముద్దిచ్చి బాబుకి మరోవైపుకి పడుకుంది. కళ్ళు తెరిచి తన వైపు తిరిగిన అభి పొట్ట పెయిన్ వస్తుందా, కాళ్ళు బాగా పెయిన్ ఉన్నాయా, పామరాయనా అని అడిగాడు. మరీ ఎక్కువ లేదభి, చాలా రోజుల తర్వాత ఫుల్ బాడీ కదిలిస్తూ ఎగిరాను కదా, అందుకే కాస్త నీరసంగా ఉంది అంతే, మార్నింగ్ కల్లా సెట్ అయిపోతాను అంది అభి చెంపపై చేయి వేసి ఆర్తిగా చూస్తూ. ఆమె చేయి ముద్దు పెట్టుకుని పడుకో ఇంకా, గుడ్ నైట్ అని అభి లైట్ ఆఫ్ చేయగా హాయిగా నిద్రలోకి జారుకుంది ఆరు. మరుసటి రోజు రాత్రికి ఉదయ్ మహిమల శోభనానికి ఏర్పాట్లు చేశారు. మహి తలలో మల్లెలు తురిమిన భూవి మిర్రర్లో మహిని చూస్తూ అబ్బా ఇంత ముద్దుగా ఉన్న వదినా, మా అన్నయ్య ఫుల్ ఫ్లాట్ అయిపోతాడు అని కొంటెగా నవ్వుతుంటే సిగ్గుపడుతూ నవ్వుకుంది మహి. సువర్ణ పాల గ్లాస్ తీసుకుని వచ్చి మహి చేతికి అందించి భువి తీసుకెళ్ళండి అంది మహి తల నిమిరి. భువితో పాటు మరో 4 ముత్తైదువులు మహిని శోభనం గదికి తీసుకెళ్తుంటే సిగ్గు బిడియంతో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి మహికి. చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన తన బావే అయిన మొదటి రాత్రి అనేసరికి
ఏదో తెలియని టెన్షన్ ఆవహించింది. ఉదయ్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. పువ్వులతో అందంగా ముస్తాబైన గదిని, బెడ్ను పరీక్షగా చూస్తూ నిలబడ్డ ఉదయ్ నవ్వులు వినిపించి డోర్ వైపు చూశాడు. ఆల్ ది బెస్ట్ వదినా అని నవ్వుతూ మహిని వదిలి భూవి అందరితో పాటు వెళ్ళిపోగా మెల్లిగా డోర్ ఓపెన్ చేసిన మహి తనని చిరు దరహాసంతో చూస్తున్న ఉదయ్ని చూసి టక్కున తల దించేసుకుని మెల్లిగా అడుగులు వేస్తూ దగ్గరికి వెళ్ళి ఉదయ్కి పాల గ్లాస్ అందించగా తీసుకోకుండా చేతులు కట్టుకుని చిలిపి నవ్వుతూ చూస్తున్నాడు ఉదయ్. కొన్ని క్షణాలు చూసి తలెత్తిన మహి, తీసుకో బావా, నాకు అసలే సిగ్గుగా ఉందంటే ఇంకా ఎక్కువ చేస్తున్నావు నువ్వు అంది. ఉదయ్ నవ్వుతూ పాల గ్లాస్ తీసుకొని సగం తాగేసి ఆమెకు అందివ్వగా టకటక తాగేసి గుడ్ నైట్ బావా, నాకు నిద్రొస్తుంది అని దుప్పటి ముసుగేసుకొని పడుకుంది మహి. మెంటల్ అని ఉదయ్ నవ్వుతూ అలాగే చూస్తుంటే ఉదయ్ నుండి ఏం రియాక్షన్ లేకపోయేసరికి మెల్లిగా కళ్ళ వరకు బ్లాంకెట్ రిమూవ్ చేసి చూసిన మహి తననే చూస్తున్న ఉదయ్ని చూసి సిగ్గు ముంచుకొచ్చేసి మళ్ళీ ముసుగేసుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది. చిన్నగా నవ్వుకొని డోర్ పెట్టేసి ఆమె పక్కన వాలిపోయిన ఉదయ్, మహి మరీ ఎంత భయపడుతున్నావేంటే, నేనేం నిన్ను కొరుక్కు తినేయంలే అన్నాడు నవ్వుతూ. పో బావా, నేనేం భయపడట్లేదు అంటూ బ్లాంకెట్ తీసేసి అతని భుజం మీదకి చేరిపోయిన మహి, నీతో ఇలా ఉండే రోజు కోసం ఎంతగా ఎదురుచూశాను. ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉంది. అలాగే లోపల ఏదోలా కూడా ఉంది అంది ఉదయ్ షర్ట్ బటన్స్తో ఆడుతూ. ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్న ఉదయ్ ఆమె సాన్నిహిత్యాన్ని హాయిగా ఫీల్ అవుతూ నుదుటిన ముద్దు పెట్టాడు. మెల్లిగా తలెత్తి ఉదయ్ కళ్ళలోకి చూసిన మహి ఉదయ్ చూపులకు తాళలేక తల దించేసుకుని అతన్ని గట్టిగా హత్తుకుంది. మహి సిగ్గుపడుతుంటే భలే ముచ్చటేస్తుంది ఉదయ్కి. నిద్రొస్తుంది అన్నావు కదా, పడుకో ఇంకా అనే ఉదయ్ మాట పూర్తయ్యేలోపే నాకేం రావట్లేదు అంది మహి చిన్నగా నవ్వుకొని ఆమె చేతిని అతని చేతితో లాక్ చేసిన ఉదయ్ ఆమె చేతితో ఆడుతూ ఉంటే సైలెంట్గా ఉండిపోయింది మహి. ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో లబ్డబ్ అంటూ ఒకరి గుండె సవ్వడి మరొకరికి వినపడుతూ ఉంది. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ మహి అని మెల్లిగా పిలిచాడు ఉదయ్. అతని తీయని పిలుపుకి తలెత్తి చూసిన మహి కళ్ళలోకి చూస్తూ ఆమె నుదుటిన సుతారంగా ముద్దాడి చెంపపై ముద్దు పెట్టగా తమకంతో కళ్ళు మూసుకొని అతని కాలర్ గట్టిగా పట్టుకుంది మహి. ఆమెను బెడ్ మీదకి జార్చి మీద వాలిపోయిన ఉదయ్ ఆమె కనురెప్పలపై బుగ్గలపై తడియారని ముద్దులు ఇస్తూ ఇద్దరి పెదవులు కలిపేశాడు. మహి గుండె జల్లుమనగా పరవశంలో మునిగి తేలుతూ అతన్ని గట్టిగా హత్తుకొని అతని తీయని అదర చుమ్మనాన్ని ఆస్వాదిస్తూ ఉంది. ఉదయ్ మహిళ మధ్య ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? అక్షయ్ నిత్యల పెళ్లి ఎలా జరగబోతుంది? ఈ ప్రణయమ ప్రళయమ స్టోరీ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వ్యూయర్స్ ఈ స్టోరీ ప్రతిలిపిలో ఉందా అని అడుగుతున్నారు. ఈ స్టోరీ మన ఛానల్లో తప్ప వేరే ఏ ప్లాట్ఫామ్లోనూ అవైలబుల్లో లేదు. ఈ ప్రణయమ ప్రళయమ స్టోరీని బృందా గారు ప్రతిలిపిలో అప్డేట్ చేస్తే తప్పకుండా మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.